మామడ మండలంలో తునికాకు కోసేందుకు వెళ్లిన నలుగురు మహిళలు రాత్రి అడవిలో తప్పిపోయారు. మండలంలోని కప్పనపల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, కంబాల లింగవ్వ, గట్లమీది లక్ష్మి, బత్తుల సరోజ అనే మహిళలు గురువారం తునికాకు కోసేందుకు అడవికి వెళ్లారు. రాత్రి అయినా గానీ మహిళలు గ్రామానికి రాకపోవడంతో జిల్లా ఎస్పీకి గ్రామస్తులు సమాచారం అందజేశారు. దీంతో ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనాలు మహిళలు తప్పిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఎస్పీ తన సిబ్బందిని వెంటబెట్టుకుని అడవికి వెళ్లారు. ప్రత్యేక సాంకేతికత ఆధారంగా డ్రోన్ సహాయంతో అడవిలో గాలింపు చేపట్టారు. అడవిలోని భీమన్న గుట్టపై మహిళలు ఉన్నట్లు గుర్తించిన పోలీస్ అధికారులు వారిని గ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎంతో కష్టపడి మహిళలను రక్షించిన ఎస్పీ పోలీస్ అధికారులను గ్రామానికి వస్తున్న సమయంలో పూలతో స్వాగతం పలికారు. తక్షణమే స్పందించి మహిళలను రక్షించిన పోలీస్ అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి విపత్కర సమయంలోనైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళలకు ఏదైనా ఆపద వస్తే తక్షణమే పోలీస్ అక్క సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. చెప్పారు ఇట్లా మిస్ అయ్యారు, రెస్క్యూలో ఉన్నారు అనేసి. సో 2:30 నుంచి మేము ఆపరేషన్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రావడము, మీతో పాటు వెళ్ళి అడవిలో ఎక్కడం ఇదంతా జరుగుతుంది. 2 సార్లు వెళ్ళారు, వచ్చారు, మళ్ళా సరే అయినా సరే అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా మార్నింగ్ మా స్పెషల్ పార్టీ అండ్ విమెన్ ఉన్నారు చాలామంది, వీళ్ళంతా ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ వీళ్ళని, తర్వాత మన రాజేష్ మీనా ఐపీఎస్ ఏఎస్పీ అండ్ మన సోన్ సిఐ వీళ్ళందరూ మొత్తం ఆర్ఐలు ఆర్ఎస్ఐలు అందరూ కలిపి వచ్చాము. ఒక 50 మెంబర్స్ వచ్చాము. ఫారెస్ట్ వర్క్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మేమందరం పోయి వాళ్ళని ఫస్ట్ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసినాక ఫస్ట్ ఒక పార్టీ వెళ్ళింది, వాళ్ళ దగ్గర ఉన్నాక మళ్ళీ ఇంకొక పార్టీ వెళ్ళింది. వాళ్ళని తీసుకొని మేము అంటే మళ్ళీ తిరిగి రావడంలో ప్రాబ్లం అయింది. దాన్ని మేము డ్రోన్స్ యూజ్ చేసి, తర్వాత జీపీఎస్ యూజ్ చేసి, వైర్లెస్ సెట్స్ తోటి తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. అంతా మంచిగా జరిగింది. మీ ఊరు వాళ్ళే మీకు మళ్ళీ సేఫ్గా అందించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ.